వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు మాఘ పూర్ణిమ. మాఘ పూర్ణిమ అంటే మాఘమాసం నాడు వచ్చేటువంటి పూర్ణిమ మాఘ పూర్ణిమ అని చెప్పుకుంటారు. ఈ మాఘ పూర్ణిమ గురించి మాఘ పురాణంలో చెప్పి ఉన్నారు స్పష్టంగా. ఎందుకంటే మాఘ పూర్ణిమ నాడు స్నానం ఆచరించినట్లయితే ఏంటంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని బడాపంచాలు చేసుకుని ఆరోగ్యంతో ఉంటారని చెప్పి మాఘ పురాణంలో లిఖిత పూర్వకంగా చెప్పడం జరిగింది. అలాగే మాఘ స్నానం ఆచరించడం ద్వారా జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళనగా చేసుకోవచ్చు అని చెప్పి కూడా మాఘ పురాణం చెప్పి ఉన్నారు. కావున భక్తులందరూ మాఘ పురాణాలను పఠించడం వినడం ద్వారా ఇక్కడికి వచ్చి స్నానాలందరూ ఆచరించి ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కాంక్షిస్తూ భగవంతుడికి ఆ సూర్యదేవునికి నమస్కరిస్తూ ముఖ్యంగా సూర్య భగవాన్ ప్రీతమైన మాఘమాసం. శ్రీకాకుళం నుండి వచ్చాము. ఏడాదికి ఒకసారి వస్తామండి మాఘ పౌర్ణమి. తర్వాత పిల్ల తల్లి సంతోషంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి కుటుంబాలతో అనేసి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తున్నాం ఏడాదికి ఒకసారి. తగరపలస గ్రామం నుంచి వచ్చాము. మేము ఇక్కడ పుణ్యస్నానం చేయడానికి వచ్చాము. కుటుంబ సభ్యులతో వచ్చాము. అందరూ బాగుండాలి ఆరోగ్యాలతోని. ఈ శ్రీరం లక్ష్మీనారాయణ వల్ల అందరం కలిసి మెలిసి ఉండాలని కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలు చేస్తున్నాం. పుణ్యగిరి స్నానాలు లాగా చేస్తున్నాం అండి. ఎంతో అభివృద్ధి చెందుతున్నాం ఈ పుణ్యగిరి స్నానాలు. ప్రతి ఏడాది వస్తుంటండి ఈ స్నానాలు. అందరూ బాగుండాలి, మేము బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి మాఘ పుణ్యానికి కూడా ఇక్కడ సముద్ర స్థానానికి వస్తున్నాము. ఇక్కడ భీమిలో సముద్ర స్థానం వల్ల ఉన్న ఇదేంటంటే ఇక్కడ గోస్తని నది కలుస్తుంది. అలాగే సముద్రం ఇది సాగర సంగమం కింద లెక్క. అలాగే మనకి ఈ నదిలో స్నానం ఈ సముద్రంలో స్నానం చేయడం వల్ల మనకి 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కుంభమేళాకు వెళ్తున్నారు. ఆ కుంభమేళాలో స్నానం చేస్తే త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ రోజు మాఘ పున్నం నాడు ఇక్కడ స్నానం చేస్తే అంతకన్నా ఎక్కువగా పుణ్యం వస్తుంది. అందువల్ల మరి ఈ రోజు అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని మళ్ళీ మనకి అందరూ కూడా పుణ్యాత్ములు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. నాకు ఇప్పుడు 80 దాటాయి. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చానో ఏటా వస్తాను సముద్ర స్నానానికి, మాఘ స్నానానికి. ఎప్పుడు మాఘమాసంలో వస్తాం. అది కాకుండా ఇప్పుడు అక్కడ కుంభమేళ అవుతున్నది కదా, ఆ కుంభమేళ నీళ్ళు ఏమైనా కలుస్తాయేమో ఇప్పుడు అందరూ మునిగితే పుణ్యం వస్తుందని అదొకటి ఉంది. అయితే ఏంటంటే మరి ఈ రాను జనాభా ఎక్కువైపోయి కొంచెం తగ్గింది. కానీ ఏ జనాభా లేనప్పుడే వచ్చి ఇక్కడ భీమి ఇక్కడే ఉండేవాళ్ళం. భీమిలో మేము ఆ మీదనే అక్కడి నుంచి వచ్చి ఉదయాన్నే చాలా మాఘమాసం నెలలు చేసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఒకరోజు చేయడానికి కష్టం అయిపోతున్నది. రోజు అలాగ వచ్చి చేయమని అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.